యొక్క పోరాటం దేనికోసం అంటే అడ్వకేట్లని ఈరోజు న్యాయాన్ని పరిరక్షిస్తున్న అడ్వకేట్ల యొక్క ప్రాణ మాన రక్షణని కాపాడడం కోసం ఈరోజు మొదలుపెట్టిన ఈ యొక్క పోరాటం జయప్రదం కావాలి. అలాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టు వెంటనే అమలు చేయాలి. అనేక మంది అడ్వకేట్లు ఇప్పటికే మరణించి కొంతమంది దెబ్బలు తిని చాలా వరకు ఇబ్బంది పడ్డారు. కానీ ఇది ఏది కూడా వాళ్ళ యొక్క స్వప్రయోజనం కోసం కాదు, న్యాయాన్ని పరిరక్షించడానికి మన రాజ్యాంగంలో పౌరులకు ఇచ్చిన హక్కుల్ని కాపాడడం కోసమే మనం కోర్టుకు వచ్చి కక్షదారులు మన సంప్రదిస్తే దాని ప్రకారం వాళ్ళకి మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి క్లయింట్లకి న్యాయమా అన్యాయమా అన్నది కాకుండా మన అడ్వకేట్ యొక్క ప్రొఫెషన్ వృత్తి యొక్క ధర్మాన్ని నెరవేర్తించడానికి చేస్తున్న మన క్లయింట్ దగ్గర క్లయింట్ యొక్క పరిస్థితిని సమస్యని మనం జడ్జి గారి దృష్టికి తీసుకెళ్తాం తప్ప ఒక పర్సనల్గా ఒక ఇంటెన్షన్ పెట్టుకొని అవతల వాళ్ళ మీద కక్ష పెట్టుకునేది ఉండదండి. ఇది ప్రజలందరూ కూడా తెలుసుకొని మీ యొక్క ఎవరికున్నా ఏ రకంగా కూడా క్రైమ్లు జోలికి పోకుండా న్యాయాన్ని పరిరక్షించుకోవడానికి మన భారత రాజ్యాంగంలో మన అంబేద్కర్ గారు కానీ చాలామంది పెద్దలు ఎంతోమంది ఈ యొక్క మనకి రాజ్యాంగాన్ని అద్భుతమైన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాల్లో లేని రాజ్యాంగాన్ని మన యొక్క భారతదేశంలో ఇంప్లిమెంట్ చేశారు. ఆ యొక్క రాజ్యాంగం యొక్క పుణ్యం వల్లే ఈరోజు మనమంతా ఎంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. కాబట్టి అలాంటి స్వేచ్ఛని అందరూ ఒకవేళ మీరు ఓడిపోతే నెక్స్ట్ అప్పీల్కి వెళ్ళి చేసుకోవడం తప్ప, అంతేగాని అడ్వకేట్స్ని పర్సనల్గా తీసుకొని అడ్వకేట్ అన్నవాళ్ళు ఒక మీడియేటర్ తప్ప మీ యొక్క సమస్యని జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్ళి న్యాయమూర్తికి మీ యొక్క సమస్యని విన్నవించి మీకు న్యాయం చేయడానికి వచ్చిన ఒక మీడియేటర్ న్యాయవాది తప్ప, అంతేగాని పర్సనల్ ఇంటెన్షన్ ఉండదు ఎవరికి కూడా. కాబట్టి ఇది ప్రజలందరూ తెలుసుకొని ఆ రకంగా మీరు మీ యొక్క స్వేచ్ఛని వినియోగించుకొని ఏ రకంగా కూడా క్రైమ్ జోలికి వెళ్లకుండా మీ యొక్క సమస్యల్ని న్యాయవాది ద్వారా కోర్టు జడ్జి గారికి విన్నవించుకొని మీ న్యాయం తెలుసుకొని మీరు మీ యొక్క రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని మీరు కాపాడుకోవాల్సిందే అని, అట్లనే ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క ధర్నాని అలాగే ఈ యొక్క పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అడ్వకేట్లు ఎంతో ప్రముఖమైన అడ్వకేట్లు కూడా వచ్చి దీంట్లో పాల్గొంది మన యొక్క ఈ సమస్యని అడ్వకేట్లు కూడా సమస్య ఉన్నప్పుడు ప్రజల సమస్యల్ని తీరుస్తున్న అడ్వకేట్లకే సమస్యలు వచ్చినప్పుడు కాబట్టి కేంద్రం వెంటనే స్పందించి ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమలుపరచాలని నేను కోరుచున్నానండి.